పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో ఎందరో ఆధ్యాత్మికవేత్తలతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. వారి దగ్గర నుంచి జ్ఞాన గంగను తీసుకొని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి తోడ్పడే విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను తెలుసుకుంటున్నాం. వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న మధుర ఘట్టాలని, మధుర అనుభూతుల్ని, వారి సంస్థలతో ఏ విధంగా అనుసంధానమై ఉన్నారో అనే విషయాల్ని కూలంకషంగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మన అదృష్టం గురు సాంగత్యం కార్యక్రమంలో మనం గోపాలకృష్ణ గారు, వారు స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ, ఆ యొక్క శ్వాస అని పేరు, బెంగళూరులో ఉంటుంది. ఆ సంస్థతో వారు అనుసంధానంలో ఉండి హైదరాబాద్ ప్రాంతానికి వారు కోఆర్డినేటర్గా ఉంటూ, అలాగే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గచ్చిబౌలిలో వారు కూడా అక్కడ ఒక ఆర్గనైజర్గా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపై వారికి చాలా పరిపక్వత ఉంది. కొన్ని వేల మంది యశ్వాస స్టూడెంట్స్ని తీర్చిదిద్దిన అనుభవం ఉంది. కాబట్టి వారితో ఇప్పుడు యశ్వాస అంటే ఏంటి, అసలు ఆ సంస్థ ఎలా ఏర్పడింది, ఆ సంస్థ యొక్క మూలం ఏంటి, దానిలో ఎట్లాంటి సబ్జెక్టులు టీచ్ చేస్తారు, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానం ఏంటి అనే విషయాలపైన మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం గురుగారు. నమస్కారం రవి గారు. స్వామీజీ గారు, మీరు యశ్వాసతో ఉన్నటువంటి అనుబంధాన్ని, యశ్వాస కార్యక్రమాల గురించి, అక్కడ ఎటువంటి యశ్వాస విధానం ఉందో మాకు తెలపగలరు? బెంగళూరులో ఉండే వ్యాస స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థాన్, అది ముందులో 1975లో ఒక చిన్న ఆశ్రమంలా మొదలైన తర్వాతగా అది ఒక పెద్ద యూనివర్సిటీగా, అటానమస్ యూనివర్సిటీగా డెవలప్ అయ్యి దాంట్లో అనేక కోర్సులు, పీజీడీవైటీ, యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్, బీఎస్సీ యోగా, ఎంఎస్సీ యోగా, పిహెచ్డి యోగా, అదొక యూనివర్సిటీ. యోగా మీదనే ఒక యూనివర్సిటీని నడిపించిన ఘనత ఓన్లీ దాన్ని స్థాపించిన హెచ్ఆర్ నాగేంద్ర గారు. ఆయన డాక్టరేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, నాసాలో సైంటిస్టు, బ్రహ్మచారి. ఆయన దేశానికి ఏదైనా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన 70sలోనే ఆయన నాసా ఉద్యోగానికి రాజీనామా చేసి వివేకానంద కేంద్ర కన్యాకుమారిలో వైస్ ప్రెసిడెంట్గా కొన్ని రోజులు పనిచేశారు. అక్కడి నుంచి ఆయన సొంతంగా ఏదైనా మళ్ళీ చేయాలి, సైంటిఫిక్గా, ట్రెడిషనల్గా రిలీజియస్గా యోగాని అందరూ చెప్తారు, అందులో విశేషం ఏం లేదు. దాన్ని సైన్స్తో జోడించి, అంటే మీరు ఏదైనా ఒక ఆసన వేసినా, ఒక ప్రాణాయామ చేసినా, ఒక మెడిటేషన్ చేసినా, మీ బాడీలో బయలాజికల్ చేంజెస్, మీ గ్లాండ్స్లో ఏ రకమైన సీక్రిషన్స్ వస్తాయి, దాని వల్ల మైండ్ లెవెల్లో ఏ రకమైన మెటాబాలిక్ చేంజెస్ వస్తాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, సో మీరు ఏ రకమైన మీ రిలాక్స్ వస్తుందన్న విషయం మీద ఈ వ్యాస సంస్థ చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసింది. వాళ్ళ రీసెర్చ్ సెంటర్, అక్కడ పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉంది. సో రీసెర్చ్ వింగ్ ప్రకారంగా భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక సంస్థ వ్యాస. దాని గురించి దేశాల నుంచి వచ్చి అక్కడ ఉండే యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు అని ఒక 1 month కోర్సుకి జర్మనీ, కొరియా, జపాన్, అమెరికా, లండన్, వీటి నుంచి ప్రత్యేకంగా ప్రతి నెల స్టూడెంట్స్ వచ్చి అక్కడ ఈ కోర్సులు చేస్తూ ఉంటారు. అయితే దీని సంస్థ స్థాపించిన మెయిన్ హెచ్ఆర్ నాగేంద్ర గారి గురించి, ఆయన చెల్లెలు నాగరత్న గారి గురించి ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఆయన ఈ సంస్థ స్థాపించిన తర్వాత సైంటిఫిక్గా చెప్పడం కోసం ఆయన సొంత చెల్లెలైన ఆవిడ ఎఫ్ఆర్సిపి, అంటే మీకు తెలుసు మెడికల్లో ఎంబీబీఎస్లు, ఎండీల కంటే కూడా హయ్యెస్ట్ రేంజ్ రాయల్ మెడికల్ కాలేజ్ లండన్లో ఉద్యోగం చేసేది, అక్కడే చదివింది ఆవిడ. సొంత చెల్లెల్ని వెంటనే అక్కడ రాజీనామా చేసి ఇండియాకి రమ్మంటే ఆవిడ వెనక్కి తిరిగి వచ్చి తన అన్నగారికి గత 45 సంవత్సరాల నుంచి ఇద్దరిది ఒకటే మాట, ఒకటే నడక. వారిరువు కలిసి మానవ సంబంధమైన రోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రోగాలపైన ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో ఆవిడ మెడికల్ టర్మ్స్లన్నీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే
ఈయన దానికి యోగా సంబంధించిన ట్రీట్మెంట్లు ఎలా చేసుకోవాలి, ఏ రకమైన ఆసనాలు వేయాలి, ఏ రకమైన ప్రాణాయామాలు చేయాలి, ఏ రకమైన మెడిటేషన్ చేయాలి అని వాళ్ళు కూలంకషంగా ప్రతి వ్యాధి పైన ఒక్కొక్క బుక్ ప్రింట్ చేశారు. ఇవన్నీ మనకి వ్యాస బెంగళూరులో అక్కడ ఉండే మన గ్రంథాలయంలో కానీ, పుస్తకాల్లో అక్కడ లైబ్రరీలో కానీ, అక్కడ సేల్స్ కౌంటర్లో కానీ మనకి పుస్తకాలన్నీ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ యూనివర్సిటీయే కాకుండా అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఆ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్, డైట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వీటి ద్వారానే మీకుండే రోగాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ దో నాగరత్న గారు ఎలోపతిలో ఎఫ్ఆర్సిపి అయినా కూడా ఆవిడ అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ని ఎంతవరకు తగ్గించుకుంటూ వచ్చి డైట్ ద్వారా, ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా ఎట్లా రికవరీ అవ్వాలన్న దాని మీదే ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో అక్కడ ప్రతి నెల మినిమం 150 నుంచి 200 మంది పేషెంట్లు ప్రతి వారానికి మారుతూ ఉంటారు. కొంతమంది వచ్చి వారాలు ఉంటారు, కొంతమంది 15 రోజులు ఉంటారు, కొంతమంది నెలల తరబడి ఉంటారు. సో అక్కడ హాస్పిటల్, అది 300 బెడ్ హాస్పిటల్. సో హాస్పిటల్ అక్కడ అంతా యోగా ఇన్స్ట్రక్టర్, థెరపిస్టులు, యోగా ఇన్స్ట్రక్టర్సు వాళ్ళందరూ ఉండి ఈ పేషెంట్లకు అందరికీ ప్యూర్ శాకాహారంలో ఆయుర్వేదికంగా డైట్ పరంగా వాళ్ళకంత ఆహారం ఇస్తూ వారి రుగ్మతలన్నింటినీ నివారించడానికి అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. సో ఆ యూనివర్సిటీలో మీకు ఇదివరకే చెప్పాను, బీఎస్సీ యోగా ఉంది, ఎంఎస్సీ యోగా ఉంది, పిహెచ్డి యోగా ఉంది, యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అని ఒక సింపుల్ 1 month కోర్స్ ఉంది. చాలా విదేశాల నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఆ 1 month కోర్స్ నేర్చుకుని అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ దేశాల్లో యోగాని, బేసిక్ యోగా, ఫండమెంటల్ యోగాలో వాళ్ళకి కావాల్సిన ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ అంతా నేర్పిస్తారు. వాళ్ళు పోయి అక్కడ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళ జీవితాలను స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇది బేసికల్గా ఎస్వ్యాస యాక్టివిటీస్. ఇక వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే దీంట్లో పంచకోశ కాన్సెప్ట్. పంచకోశాలు అందరికీ తెలిసిందే. అందులో ఇది తైత్రోపనిషత్తులో చాలా విపులంగా వివరించబడింది. సో హెచ్ఆర్ నాగేంద్ర గారు మెయిన్ కాన్సన్ట్రేషన్, ఆవిడ నాగరత్న గారు ఈ పంచకోశ మీదే వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేశారు. సో ఏ కోశాలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అన్న దాని మీదే వాళ్ళ రీసెర్చ్. సో ఈరోజు యూనివర్సిటీతో పాటుగా మనం పంచకోశ కాన్సెప్ట్ మీద కొంత 5 కోశాల గురించి నేను వివరించబోతున్నాను. దీంట్లో ట్రెడిషనల్ కమ్ సైంటిఫిక్, ఎందుకంటే బేసికల్గా నేను కూడా సైన్స్ స్టూడెంట్నే. సో బ్లైండ్గా ఏది నమ్మడానికి ఇష్టపడను. సో సైంటిఫిక్గా వాళ్ళు చెప్పినవన్నీ నచ్చే నేను అక్కడ గత 15 ఏళ్ళుగా ఆ యూనివర్సిటీ అనుసంధానం అక్కడే ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో ఆ బ్రాంచ్ యాక్టివిటీస్ చూసుకుంటూ ఉండేవాడిని. అయితే స్వామి, ఇప్పుడు పంచకోశాల గురించి మీరు చెప్తున్నారు, అలాగే మీరు సైంటిఫికల్గా అన్నారు. పంచకోశాలు ఎక్కడ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి? శరీరంలో పంచకోశాలు కనిపించవు, భౌతికంగా కనిపించవు. మీరు కనిపిస్తేనే సైన్స్ అంటారు. సైన్స్కి పంచకోశాలకి కనిపించింది కనిపిస్తుందని ఎలా నమ్ముతున్నారు సైంటిఫికల్గా? సైన్స్ అన్నది ఏంటి అంటే రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్లు చేసి రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్లో సేమ్ రిజల్ట్ వస్తే దాన్ని ఒక ఫార్ములా లేదా ఒక సిద్ధాంతం, మ్యాథమెటిక్స్లో అయితే ఒక సిద్ధాంతం అంటారు, థియరీ. కెమిస్ట్రీలోకి వస్తే ఫార్ములా, అదే ఫిజిక్స్లోకి వస్తే లా, గ్రావిటేషనల్ లా. లా ఎందుకైందంటే అది ఫిజిక్స్ కనెక్ట్ అయ్యేటప్పటికి అది లా అయిపోతుంది. అదే కెమిస్ట్రీలోకి వస్తే అది ఫార్ములా అయిపోతుంది. H2O దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ ఇంకో కెమికల్ రియాక్షన్ జరిగితే ఇది రిజల్ట్స్ వస్తుంది. అదే మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పుడు థియరీ. సో సేమ్ సైన్స్ మ్యాథ్స్లో ఒకలాగా, కెమిస్ట్రీలో ఒకలాగా, ఫిజిక్స్లో ఒకలాగా, కానీ రిపీటెడ్గా చేసిన ఎక్స్పెరిమెంట్ సేమ్ రిజల్ట్ వస్తే దాన్ని ఒక సైన్స్ ఒక లాలా పెడుతుంది. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా అదే రిజల్ట్ వస్తుంది. సో సైన్స్ యొక్క అప్లికేషనే టెక్నాలజీ. అందరూ ఇప్పుడు టెక్నాలజీ ఏదంటారు, ఆ సైన్స్ని మీరు అప్లికేషన్ రూపంలో తీసుకుంటే అది టెక్నాలజీ. సో ఈ సైన్స్ ఎంతవరకు నమ్మొచ్చు అన్నది చాలా ముఖ్యమైన విషయం. సైన్స్ మన ప్రకృతిలో అవైలబుల్ సైన్స్లో ఈవెన్
0.05% సైన్స్ని ఇప్పటివరకే కనుక్కున్నారు. ఇంకా 99.095% ఈ ప్రకృతిలో ఉండే రహస్యాల్ని ఇంకా మన సైంటిఫిక్గా మనకు కనిపెట్టలేదు. ఈ మాత్రం దానికే మనం ఇంత డెవలప్మెంట్ అనుకుంటున్నాం. సో ప్రకృతిలో ఎంత శక్తి ఉందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ సైన్స్ ఏదైతే ఉందో సైంటిఫిక్గా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కాబట్టి పెద్దదాన్ని సైంటిఫిక్గానే చెప్తేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ట్రెడిషనల్గా రిలీజియస్గా ఉండే యోగాని సైంటిఫిక్గా చెప్పడానికి ఆ సంస్థలు ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ నేను చేసిన వారితో ఉండే అనుబంధంలో నేను నేర్చుకున్న స్వల్పమైన ఈ జ్ఞానాన్ని సైంటిఫిక్గానే కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పంచకోశాలు, మీరు మా రవి గారు చెప్పినట్టుగా పంచకోశాల్లో ఒక్క అన్నమయ కోశ తప్ప మిగతా కోశాలు కనపడకపోయినా అదృశ్యంగా ఉన్నా కానీ అవి డైరెక్ట్గా మనకి గాలి ఎట్లయితే కనపడదో కానీ మన శరీరాన్ని తగిలితే మనం ఎట్లా గ్రహించగలుగుతామో దాన్ని అనుభవించగలుగుతామో అట్లాగే ప్రాణం ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. ప్రాణమయ కోశ, మనసు యొక్క ఎఫెక్ట్ మనోమయ కోశ, మనసు సరిగా లేకపోతే ప్రాణం పైన శరీరం పైన ఏ రకమైన దాని ప్రభావం చూస్తుందో అది కూడా తెలిసిపోతుంది. అట్లాగే విజ్ఞానమయ కోశ, ఒక చదువుకున్న వారికి ఒక ఇలటరేట్కి ఉండే చదవని వాడికి ఉండే తేడాను కూడా మనిషి చూడంగానే కనిపెట్టవచ్చు. సో విజ్ఞానమయ కోశ. సో ఆత్మ సంబంధమైన ఆనందమయ కోశ. సో ఎవరిలో అయితే ఆత్మ ఆనందం ఆ బ్రహ్మప్రాప్తి కలిగిన వారి యొక్క తేజస్సు అని చూస్తేనే కనిపెట్టగలుగుతారు. వాళ్ళని చూసి జీవాలు కూడా ప్రకృతి కూడా వారికి ఆ రకంగా సహకరిస్తూ ఉంటుంది. సో ఈ 5 కోశాల్లోనూ టెక్నికల్గా కూడా అంటే సైంటిఫిక్గా కూడా ప్రతిదీ ఎలా జరుగుతుందనేది ఒక కోశం నుంచి ఒక కోశం నుంచి కాస్త విపులంగా చెప్పడానికి నాకు తెలిసినంతలో విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తైత్రోపనిషత్తులో చెప్పిన ప్రకారంగా 5 కోశాలు, అందులో మొదటిది అన్నమయ కోశ, రెండవది ప్రాణమయ కోశ, మూడవది మనోమయ కోశ, నాలుగవది విజ్ఞానమయ కోశ, ఐదవది ఆనందమయ కోశ. ఇందులో అన్నిటికంటే ఒకదానికంటే ఒకటి చాలా సూక్ష్మం. ఫస్ట్ స్థూలంగా ఉండేది అన్నమయ కోశ. ఈ అన్నమయ కోశ ప్రతి ఒక్కరికి ఎదురుగుండా కనపడే శరీరమే. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం అన్న అంటారు. అన్న అంటే ఫుడ్. మీకు కనపడే ప్రతి వస్తువు, చరాచర వస్తువు అన్నమే, అంటే ఒకదానికొకటి ఆహారమే. సో ఈ మనం కూడా అన్నంలోనే పుట్టాం, అన్నంతో పెరుగుతాం, అన్నం ద్వారానే చస్తాం, అన్నం ద్వారానే చనిపోతాం. అంటే అర్థం ఏమిటంటే అతిగా ఆహారం తీసుకోవడం వల్ల 40 ఏళ్ల తర్వాత రకరకాల రోగాలు వచ్చి ఆ రోగాల ద్వారా మెల్లిగా శరీరం క్షీణిస్తుంది. అన్నం ఎంత ఇంపార్టెంటో అన్నాన్ని తీసుకోకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఒక వయసు వచ్చిన తర్వాత. డైట్ కంట్రోల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని పూర్వీకులు చెప్పారంటే ఆహారమే శక్తి, ఆహారమే మృత్యు అంటారా? ఆ మృత్యు, అందులో అనుమానం ఏం లేదు. 40 సంవత్సరాల తర్వాత ఆహారం కంట్రోల్ చేసుకోకపోతే ఇప్పుడు వచ్చే రుగ్మతలకు అన్నిటికీ కారణం విపరీతమైన లిమిటెడ్ లేకుండా ఎంత తింటున్నారో తెలియకుండా వాళ్ళు తినేదాన్ని బట్టి ఆ రోగాలన్నీ వస్తున్నాయి. సో రోగాల కారణం కూడా అన్నమే. సో 40 ఏళ్ల తర్వాత ఆహారాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సో ఎవరిని ఆరోగ్యవంతులు అంటారంటే ఎవరి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందో, ఎవరికి నిద్ర బాగా పడుతుందో, ఎవరికి సీక్రిషన్స్ బాగవుతాయో వాళ్ళు ఆరోగ్యవంతుడి కిందే లెక్క. యాజ్ లాంగ్ యాజ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ యు ఆర్ ఆరోగ్యవంతుడే. నిద్ర కూడా రావాలి, దాంతోపాటుగా సీక్రిషన్స్ కూడా టైమ్లీ అవ్వాలి. సో ఈ అన్నమయ కోశలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమిటి? మనకు రకరకాలుగా ఉండే రోగాలు. కొంతమందికి హార్ట్ పెయిన్, కొంతమందికి నీ పెయిన్స్, కొంతమందికి బ్యాక్ పెయిన్స్, కొంతమందికి నెక్ పెయిన్స్, కొంతమందికి షుగర్, కొంతమందికి ఆర్థరైటిస్. సో ఈ రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయి శరీరంలో? మొదటికి మెయిన్ కారణం తెలుసుకోవాలి. సైంటిఫిక్గా చెప్తున్నాను. ఎందుకు వస్తాయి ఇవి అంటే బేసికల్గా మనకు మెంటల్గా ఉండే స్ట్రెస్. మళ్ళీ అగైన్ స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే సైంటిఫిక్గా అంటే టెక్నికల్ టర్మ్, ఇంజనీరింగ్ ప్రకారంగా లోడ్ బై ఏరియా. లోడ్ అంటే బరువు బై ఏరియా, ఎంత ఏరియా మీద ఎంత లోడ్ ఉంది. సో మనం ఎంత బ్రిడ్జెస్ అవి కడుతుంటే దానికి లోడ్ బై ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఎంత స్ట్రెంగ్త్గా కట్టాలన్నది చూస్తాం. మరి మన శరీరానికి లోడ్ ఎట్లా? శరీరానికి లోడ్ ఏంటి అంటే బేసికల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్, జాబ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లోడ్లు.
ఒక జాబ్లో ఉంటే ఆ జాబ్లో ఉండే మన హయ్యర్ అథారిటీస్ ద్వారా వచ్చే ప్రెషర్ తట్టుకోవడం, ఫైనాన్షియల్ స్ట్రెస్ తట్టుకోవడం, ఆరోగ్యపరంగా ఉండే లోడ్ తట్టుకోవడం, అట్లాగే రిలేషన్ పరంగా భార్యాభర్తల రిలేషన్ సరిగా లేకపోయినా అన్నదమ్ముల రిలేషన్ అదో రకమైన లోడ్. ఈ లోడ్లన్నింటినీ ఉండే ఇంతే మన మనస్సు, మైండ్. ఈ లోడ్ ఏరియానేమో ఇంతే, లోడ్ ఏమో ఇంత ఉందనుకోండి ఎక్కువగా, అన్ని రకాల స్ట్రెస్లు ఎక్కువ, లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, మీ మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో స్ట్రెస్ లోడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఏదైనా బిల్డింగ్ అయితే కూలిపోతుంది, లేకపోతే ఫ్రాక్చర్స్ వస్తాయి. అంటే రోగాలకి కారణం ఒత్తిడి అంటారా? ఒత్తిడే. ఆహారం కాదా? ఆహారం కూడా ఒక భాగం, కానీ మెయిన్ ఒత్తిడే. ఎందుకంటే శారీరకంగా కంటే కూడా మీకు ముందే చెప్పాను, సూక్ష్మమైన మనస్సు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా అక్కడికి మనం వెళ్ళలేదు కాబట్టి మనసు గురించి చెప్పలేదు. సో మనసులో ఉండే స్ట్రెస్ ఇంకా డేంజరస్ శారీరక రోగాల కంటే. సో మానసిక ఒత్తిడి అన్ని రకాల స్ట్రెస్ కారణం. ఆ స్ట్రెస్ ఏమవుతుందంటే శరీరంలో స్ట్రెయిన్ కింద మారుతుంది. స్ట్రెస్ నెక్స్ట్ రూపాంతరం ఏంటంటే స్ట్రెయిన్. స్ట్రెయిన్ అనేది ఏంటంటే అలసిపోవడం, బడలిక. మీరు గట్టిగా ఏదైనా ఒక 4-5 గంటలు ఎండలో తిరిగి వచ్చినా, గట్టిగా పని చేసి వచ్చిన వెంటనే ఇంటికి రాగానే కాస్త నిద్రలాగా వస్తుంది. ఆ నిద్రలో ఎవరైనా మిమ్మల్ని పొరపాటున లేపినా కూడా ఒళ్ళంతా వేడిగా స్ట్రెయిన్ అయిపోయినట్టు క్లియర్గా తెలిసిపోతుంది, అంటే అలసిపోయినట్టుగా. సో స్ట్రెయిన్ లాంగ్ టర్మ్ శరీరంలో ఉంటే ఆ మజిల్స్ అన్నీ గట్టిపడిపోయి రెజిడిటీ అంటే గట్టిగా అయిపోతాయి, మజిల్స్ సాగవు. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్గా రూపాంతరం చెందుతుంది. స్ట్రెయిన్ ఏమో మెల్లిగా రెజిడిటీ అంటే మీలో ఉండే శరీర కండలాలన్నింటినీ ఎక్కువ కాలం ఎక్సర్సైజ్ చేయకుండా, ఆసనాలు చేయకుండా ఉంటే అవన్నీ గట్టిపడిపోయి సాఫ్ట్గా లేకుండా మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు అంతా నొప్పి వస్తుంది శరీరంలో. సో దీనికి గాను ఏం చేస్తారంటే శారీరకంగా అన్నమయ కోశలో ఈ రెజిడిటీ ఉండే ఫిజికల్గా, అంటే మనకుండే మజిల్స్, ఎక్కడైతే మజిల్స్ జాయింట్స్ ఉన్నాయో వాటన్నిటికీ సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు వేసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్గా ఉంచుకోవడం క్రియ చేయండి అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్. ఏది అన్నమయ కోశకి. అన్నమయ కోశలో వచ్చే ప్రాబ్లమ్స్కి రెమెడీ ఏమిటంటే సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, క్రియాస్. దీన్ని చేసుకుంటే మనకి రోజు రెగ్యులర్గా చేసుకుంటే శరీరం ఫిట్గా ఉంటుంది. ఇది అన్నమయకి సంబంధించిన పార్ట్. నెక్స్ట్ లెవెల్కి వస్తే ప్రాణమయ కోశ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణం ఉన్నంత కాలమే శరీరానికి విలువ. మీ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిందంటే మ్యాక్సిమం ఒక 24 గంటలు, లేకపోతే చుట్టాలు వచ్చే వరకు మ్యాక్సిమం ఉంటే ఒక 48 గంటలు ఉంచుతారు. తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళి వారి మత ప్రకారంగా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు. అంటే శరీరం 70 ఏళ్ళున్నా ఇంట్లో అందరూ మనకి ప్రేమగా చూసుకుంటున్నా, ఎప్పుడైతే ప్రాణం పోయిందో, ఎప్పుడు పోగానే ఆయన ఎంత తొందరగా తీసుకెళ్దామా శ్మశాన వాటికి అని ఆలోచిస్తారు. కారణం ఏంటంటే అన్నమయ కోశకి అంత ఇంపార్టెంట్ లేదు. ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఆ ప్రాణం ఉన్నంతసేపే. ప్రాణం పోయిందంటే శరీరానికి విలువ లేదు. సో ఈ లోపల ప్రాణం 72,000 నాడుల్లో, నరాలు వేరు, నాడులు వేరు, గుర్తుపెట్టుకోండి. నాడి అదృశ్యం, కనపడదు. ఈ నాడుల్లో ప్రాణం కనపడదు, కానీ ప్రాణం ఉందని మనకు అందరికీ తెలుసు. ప్రాణం ఉంటేనే మనలో చైతన్యం. సో ఈ ప్రాణం పంచప్రాణాలు అంటారు, అందరికీ తెలిసినవే. ఈ పంచప్రాణాలు, ప్రాణం ఉన్నంతసేపే మనిషికి విలువ. ఈ ప్రాణాన్ని ప్రాణమయం అంటే ప్రాణాన్ని సుదీర్ఘంగా కంట్రోల్ చేసుకుంటూ చేస్తే మనలో ఉండే ప్రాణశక్తిని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ పార్ట్. సైంటిఫిక్గా ఏంటి, ప్రాణాయామం ఎందుకు చేయాలి? ఇందాక మీకు అన్నమయ కోశలో చెప్పా. సైంటిఫిక్గా స్ట్రెస్, స్ట్రెయిన్, రెజిడిటీ మూలాన కండరాలన్నీ బిగుసుకుపోతాయి. కాబట్టి సాఫ్ట్నింగ్ చేయడం కోసం సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, క్రియాలు చేసుకుంటే ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది. అది సైంటిఫిక్గా. ప్రాణమయ కోశలో సైంటిఫిక్ ఏమిటి? ఈ గాలిలో 78% నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంది, 1% వాటర్ వేపర్, డస్ట్ అదంతా ఉంది. సో ఈ 21% ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఈ ఆక్సిజన్ మనం తిన్న ఆహారం ఎప్పుడైతే గ్లూకోజ్గా మారుతుందో, ఈ గ్లూకోజు శక్తిగా మారాలి అంటే ఆక్సిజన్ కావాలి.
ఆక్సిడైజేషన్ అనే ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ కెమికల్ రియాక్షన్లో వచ్చే అవుట్ ప్రొడక్ట్స్ ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ, వాటర్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రతి కణంలోనూ తయారవుతుంది. ప్రతి కణానికి గ్లూకోజ్ వెళ్తుంది, ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్తుంది. మన శరీరంలో ప్రతి కణం ఏది కనబడుతుందో అన్ని కణాలకి మన శరీరం రక్తం, ఎర్ర రక్త కణాలు తీసుకెళ్ళి గ్లూకోజ్ని ఇస్తుంది. ప్రతి కణానికి ఇదే ఎర్ర రక్త కణాలు తీసుకెళ్ళి ఆక్సిజన్ ఇస్తుంది. ప్రతి కణంలో ఈ ఆక్సిడైజేషన్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ప్రతి కణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎర్ర రక్త కణాలు తీసుకొచ్చి మన ఊపిరితిత్తులకు అందిస్తాయి. శక్తిని మనం నడవడానికి, తినడానికి, మాట్లాడడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం డైలీ వర్క్కి. సో ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తుంటుంది. ప్రతి 500 ఎర్ర రక్త కణాలకి ఒక తెల్ల రక్త కణం ఉంటుంది. అదే మన ఇమ్యూని సిస్టమ్, శత్రువుల్ని చంపడానికి. సో ఈ ప్రాణ శక్తిని డెవలప్ చేయాలంటే బేసికల్గా మనం ఆక్సిజన్ ఇవ్వాలి. ఎందుకు ఆక్సిజన్ ఇవ్వాలంటే తిన్నదంతా అరిగి దాని ఎనర్జీగా కన్వర్ట్ కావాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారు ఇంతే తినేవారు. దేశం మొత్తం ఆయన 5 సార్లు నడుచుకుంటూ 88 ఏట కూడా ఆయన నడుచుకుంటూ కన్యాకుమారి, కాశ్మీర్ దాకా ఇన్ని అటుకులు, ఇన్ని ఆవు పాలతో నడిచారంటే ఆయన బాడీలో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో ఆలోచించండి. అంటే ఆయన ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉన్నారు. మనం ఇంత తింటున్నా కూడా అదంతా ఎంత వేస్ట్ అయిపోతుంది సరైన ఆక్సిజన్. మీరు 2 సెకండ్లు ఇన్హేల్ తీసుకుంటారు, 2 సెకండ్లు ఎక్స్హేల్ తీసుకుంటారు. ఈ 2 సెకండ్ల గాలిలో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేది ఎంత, మళ్ళీ వెంటనే మీరు వదిలేస్తుంటే అందులో 20% ఆక్సిజన్ మీ ఊపిరితిత్తులు ఎంత తీసుకుంటున్నాయి. సో మీరు నిజంగా శరీరానికి ఆక్సిజన్ సప్లై చేస్తున్నారా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. అందుకే పూర్వకాలంలో యోగులు పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో లేచి ప్రాణాయామం ఒక అరగంట చేసుకుని రోజు మొత్తానికి కావాల్సిన ఆక్సిజన్ని వాళ్ళు నిలవబెట్టుకునేవారు. తర్వాత వాళ్ళు కొద్దిగా ఆహారం తీసుకున్న, ఆకులు, అలములు, పళ్ళు, రసాలు తీసుకున్నా కూడా వారికి అనంతమైన శక్తి ఉంది. ఇంకా పై లెవెల్కి వెళ్తే ఉట్టి వాయువుతోటి, ఇంకా పై లెవెల్కి వెళ్తే సూర్యరశ్మిలో ఉండే ఫోటాన్స్ అని సూర్యకిరణాలు మన కిరణంలో కనబడుతున్న అందులో ప్రత్యేకమైన కణం పేరు ఫోటాన్. ఈ ఫోటాన్స్నే ఎనర్జీగా మార్చుకునే శక్తి వస్తుంది ఋషి పుంగవులకి. సో వాళ్ళు ప్రత్యేకంగా ఏం తినరు. నిరాహారి అంటే వాళ్ళ శక్తి ఏంటంటే వాయువుని, సూర్యరశ్మిని కూడా, ఫోటాన్స్ని కూడా ఎనర్జీగా మార్చుకునే శక్తి వాళ్ళ శరీరంలో వస్తుంది. అయితే స్వామి, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ప్రాణశక్తిని ఎనర్జీగా మార్చుకుంటారు. ప్రాణం పోతే 24 గంటల్లో బాడీ డీకంపోజ్ అవుతుంది. మొన్న రీసెంట్గా ఒక బౌద్ధ గురువు యొక్క శరీరం అతను బూడ్చిపెట్టిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత తీయమంటే వాళ్ళు సమాధిని ఓపెన్ చేశారు. 75 తర్వాత తీస్తే బాడీ వెయిట్ తగ్గలేదు, బాడీ డీకంపోజ్ కాలేదు, బాడీలో ప్రాసెస్ ఏదైతే కెమికల్ ప్రాసెస్ అలానే ఉంది, కానీ ప్రాణం లేదు. అది ఎలా పాసిబుల్? అంటే ప్రాణం లేకపోతే శరీరం 24 గంటల్లో సైంటిఫికల్ రూల్ ప్రకారం, అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం డీకంపోజ్ అవ్వాలి. కొద్దిగా ఏదైనా మంచి హెల్తీ బాడీ అయితే 48 అవర్స్. కానీ ఇది ఎట్లా పాసిబుల్ అయింది? ఎట్లా పాసిబుల్ అవ్వచ్చు అంటే ఇది సైంటిఫిక్గా మనకి ప్రూఫ్ కాదు. సైన్స్ అయితే ఒప్పుకోద్దు దాన్ని. అయితే ప్రాణం పోయిన తర్వాత కూడా మన శరీరంలో అపాన వాయువు ఇంకా ఉంటుంది. ఈ అపాన వాయువు ఉండడం వలన ఒకవేళ మన శరీరాన్ని ఒక 2 రోజులు ఉంచినా కూడా కరెక్ట్గా పోయిన తర్వాత గోర్లు కొలత, వెంట్రుకల కొలత తీసుకుంటే ఒక 3 రోజులు అలాగే శవాన్ని ఉంచితే మీకు డెఫినెట్గా దెర్ ఈజ్ అ గ్రోత్ ఇన్ హెయిర్ అండ్ గ్రోత్ ఇన్ నెయిల్స్. అంటే పూర్తిగా అపాన వాయువు శరీరం నుంచి పోయిన తర్వాతే బాడీ కొలవడం మొదలెడుతుంది. ఈ అపాన వాయువు మేబీ మీరు చెప్పిన బౌద్ధ గురువులో మేబీ ప్రాణ అపాన వాయువులో ఒక స్టేజ్లో స్టాగ్నేట్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఎగ్జాంప్షన్ ఇది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను. ప్రాణాపాన సమాయుక్తంలో స్టాగ్నేట్ అంటే మళ్ళీ మూమెంట్ లేకుండా ఒకే చోట జాయింట్ అయిపోయి ఉండొచ్చు. అట్లా కలిసి పైకి మూమెంట్ లేదు. ఆ పరిస్థితుల్లో బహుశా డీకంపోజ్ కాకుండా ఉండొచ్చేమో శరీరం. ఇది నా ఎగ్జాంప్షనే. ఎందుకంటే అది మనం ప్రాక్టికల్గా సైంటిఫిక్, ఎందుకంటే నేను ఎక్కువ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి
సైన్స్ చూడని దాన్ని నమ్మదు కాబట్టి, సో ప్రాక్టికల్గా నేను ఆయన చూడలేదు కాబట్టి, అంటే వీరు చాలామంది యోగులతోటి విషయాల్ని చాలా ఈ స్టూడియోలో చేస్తున్నారు కాబట్టి నేను విన్నాను, దాన్ని చూశాను. అయితే మేబీ అది అతీతమైన శక్తి ఆయనలో ఏదో ఉండుంటుంది. మేబీ నా ఎగ్జంప్షన్ ప్రకారం ప్రాణాపాన వాయులు రెండు స్టాగ్నేటెడ్ స్టేజ్లో ఉండి మొత్తం బయలాజికల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి. ఆ స్టేజ్లో బయలాజికల్ యాక్టివిటీస్ అన్నీ స్టాగ్నేట్ అయిపోయి ఆగిపోయి ఆ కండిషన్లో అది ఉండడం అనేది చాలా వెరీ రేర్గా సంభవించే విషయం. కోటాను కోట్ల మందిలో ఎవరికో ఒకరికి సంభవిస్తుంది. ఆ విషయం ఆ మహానుభావుడి విషయంలో జరిగి ఉండొచ్చు. మళ్ళీ సబ్జెక్టులోకి వస్తే, మన శరీరంలో పంచ ప్రాణాలుగా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొంతమంది గురువులు మీరు చేసే ప్రాణాయామం ఏదైతే మనం చేస్తామో, ఏది కపాలభాతి, భస్త్రిక, సూర్యానులోమ్, చంద్రానులోమ్, నాడిశుద్ధి ప్రాణాయామ, భ్రమరి, నాదానుసంధాన, ఇవైతే మెయిన్ 8 ప్రాణాయామాలు ఉన్నాయో, ఇవన్నీ ఆక్సిజన్ శరీరానికి సప్లై, కానీ ఒరిజినల్ ప్రాణశక్తి డెవలప్ చేయడం వేరని ఈ మధ్య కొంతమంది మహానుభావులు చెప్తున్నారు. అయితే వాళ్ళది కూడా సైంటిఫిక్గా ప్రూఫ్ ఉంది, అందులో ఖచ్చితంగా నమ్మాలి. దానికి సంబంధించిన ఒక 5-6 భగవద్గీత శ్లోకాల్లో ఒక్క శ్లోకంలో నాకు తెలిసిన ఒక కొటేషన్ నేను చెప్తాను. దృష్టిని భూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనమరుచుకొని మోక్షాసక్తుడయ్యుండువాడో అట్టువాడు నాకు ప్రీతిపాత్రుడు అని చెప్పాడు కృష్ణుడు. అంటే ప్రాణాపాన వాయువులను స్తంభింపజేయడం ఎలాగా? సరే, అందరూ బుద్ధిని స్వాధీనమరుచుకొని దృష్టిని భూమధ్యమున పెట్టాడంటే ఇక్కడ పెట్టడాన్ని ప్రయత్నం చేస్తాం. కానీ అన్నిటికంటే చాలా కష్టమైన పని ఏంటంటే ప్రాణాపాన వాయువులను మూమెంట్ని స్తంభింపజేయడం. ఎందుకంటే ప్రాణాపాన వాయువులు నథింగ్ బట్ ఇన్హేల్ ఎగ్జలేషనే. దాన్ని స్తంభన చేయడం అంటే ఊపిరి తీసుకోకుండా ఉండడమే. అట్లా తీసుకోగలకుండా ఉండగలిగితే మీలో ఉండే బయలాటికల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి. ఇంకా మీకు ఆహారం అవసరం లేదు, థ్రస్ట్ లేదు, ఏముండదు. 1000 సంవత్సరాలు మీకు యోగిగా ఉండగలుగుతారు. బహుశా మన పూర్వకాలంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడంటే వాళ్ళందరి విషయంలో ప్రాణాపాన వాయువులు స్తంభించిపోయే ఉంటాయి. దాని మూలానే బయలాజికల్ యాక్టివిటీస్ అన్నీ స్తంభన అయిపోతాయి. వారికి ఇంకా ఇన్హేల్ ఉండదు, ఎగ్జలేషన్ ఉండదు. సో 1000 సంవత్సరాలు తపస్సు చేశారు అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయడానికి శరీరం అట్లా ఉండడానికి కారణం ఏంటంటే యాక్టివిటీస్ అన్నీ వాళ్ళలో ఆగిపోయి వాళ్ళ నిరంతర ధ్యానంలోనే ఉన్నారు. ఇది సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేయొచ్చు భగవద్గీత కొటేషన్కి, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్కి. అయితే ఆ స్తంభన ఎలా చేయాలి, దానికి ఎన్ని ఏళ్ళు ఎన్ని జన్మలు ప్రాక్టీస్ చేయాలన్నది వారి ఇండివిజువల్ ప్రయత్నం. ప్రాణ విషయానికి వస్తే ఇక నెక్స్ట్ లెవెల్ అయిన మనోమయ కోశ. మనో అంటే అందరికీ తెలుసు మనస్సు, ఇంగ్లీష్ వర్డ్ మైండ్. అయితే మన భారతదేశంలో అదే మైండ్కి 3 పేర్లు ఉన్నాయి: చిత్త, మనస్సు, బుద్ధి. 3 డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాయి, కానీ అంత మైండ్ పనే. మైండ్ చిత్తా చేసే పని వేరు, మనస్సు చేసే పని వేరు, బుద్ధి చేసే పని వేరు. యోగా కొటేషన్స్ మనం తీసుకుంటే యోగ చిత్తవృత్తి నిరోధ బై పతంజలి. పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే చిత్తవృత్తి నిరోధ, చిత్తాలో ఉండే వృత్తిని నిరోధించడమే యోగ. మనఃప్రశమనోపాయ యోగ ఇచ్చాభిధీయతే యోగ వాసిష్టం. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు చెప్పింది, మనస్సును ఎక్కువగా ప్రకంపనలు చేయకుండా స్లోగా దాన్ని ప్రశాంతపరుచుకోవడమే యోగా అన్నాడు. యోగ కర్మషు కౌశలం శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఇది మీ డెసిషన్ మేకింగ్ డెక్స్టిరిటీ విత్ యాక్టివ్గా పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకొని విత్ కామ్నెస్తో చేయడం. సో 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. కృష్ణుడేమో యోగ కర్మషు కౌశలం, వశిష్ఠుడేమో త్రేతాయుగంలో ఎప్పుడో ఆయన చెప్పింది మనఃప్రశమనోపాయ యోగ ఇచ్చాభిధీయత. 5000 సంవత్సరాల క్రితం పతంజలి చెప్పింది యోగ చిత్తవృత్తి నిరోధ. ఇప్పుడు ఇందులో అన్నిటికంటే ముందు మనం ఒకవేళ చూసుకున్నాం అనుకోండి సైంటిఫిక్గా, త్రేతాయుగం ముందు వశిష్ఠ మహర్షి ఆయన మనస్సు గురించి చెప్తున్నాడు, పతంజలి ఏమో చిత్త గురించి చెప్తున్నాడు, కృష్ణుడేమో బుద్ధి గురించి చెప్తున్నాడు. ఇవి 3 మనం ఆల్రెడీ మన హిందువులో ఈ 3 పదాలు ఉన్నాయి మైండ్కి. సో మైండ్ వెస్ట్రన్ వరల్డ్లో ఒకటే వర్డ్ ఉన్నా మన హిందూ శాస్త్రంలో 3 ఉన్నాయి.
సో బేసికల్గా చిత్త, ఇంప్రెషన్స్, థాట్స్ జనరేషన్ ప్లేస్ అది. అలాగే రెండోదైన మనసు, మన ఎమోషన్స్, యాంగరు, సంతోషము, జెలసీ, వీటన్నిటికీ ఎమోషన్స్కి మెయిన్ కారణం మనసు. సో మనసుతో ఎక్కువ డీల్ చేసేవి ఎమోషన్స్. ఎమోషన్ అంటే ఏం లేదు, లాంగ్ థాట్ ఈజ్ ఎమోషన్. ఇప్పుడు కోపం ఉందనుకోండి, ఎవరితోనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఒక్క పాయింట్ని పట్టుకునే చాలాసేపు ఆర్గ్యూ చేస్తాం. ఒకటే థాట్ని నువ్వు ఎందుకు అలా అన్నావు అని ఒక పాయింట్ మీద అరగంట కొట్లాడతారు మనతోటి ఎవరైనా. అంటే లాంగ్గా ఉండే థాట్, అంటే లాంగ్ థాట్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్. అంటే థాట్ ఉంటుంది, వెంబడే వదిలేస్తే అది ఎమోషన్ కాదు, కోపం కిందకి మారదు. కోపంగా మార్చుకుని ఎక్కువసేపు ఉంచుకున్నామంటే దట్ ఈజ్ ఎమోషన్. లాంగ్ థాట్నే ఎమోషన్ అంటారు. అలాగే సంతోషం, మీరు ఏదైనా మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఇంటికి మీకు అపాయింట్మెంట్ లెటర్ రాగానే ఇక ఆ సంతోషం తట్టుకోలేక కనీసం 15-20 నిమిషాలు మీ నాన్నగారికి, అమ్మగారికి, మామయ్యలకి, చెల్లెళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్తారు. అంటే ఆ థాట్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు కంటిన్యూ చేస్తున్నారు ఆనందం. సో లాంగ్ థాట్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్. సో ఈ ఎమోషన్స్ని ఎక్కువగా వచ్చేది మనసులో. అలాగే బుద్ధి డెసిషన్ మేకింగ్, రైటా రాంగా, చెయ్యాలా వద్దా, ప్రతిదీ మీ నిర్ణయం తీసుకునేదంతా బుద్ధికి సంబంధించింది. సో 3 డ్యూటీస్, విధులను చేస్తున్నా కూడా సేమ్ మైండ్. మనకి ఇంగ్లీష్ వర్డ్లో ఒకటే మైండ్ అంటారు, కానీ మన హిందూలో సాంప్రదాయంలో మన దాంట్లో 3 డిఫరెంట్ విభాగాలు. అట్లాగే మెమరీస్ కూడా డిఫరెంట్. ఇదే మైండ్కి మళ్ళీ మెమరీ ఉంది, మెమరీ అతి దాంట్లో. అందులో స్మృతులు అంటే పాతవి గుర్తుపెట్టుకోవడం, పాత జ్ఞాపకాలన్నీ పెట్టుకోవడం స్మృతులు. మతి అంటే ఫ్యూచర్, మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏదైనా చేశారంటే ఆ ఫ్యూచర్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని దాంట్లో సక్సెస్ఫుల్గా అవ్వగలుగుతున్నారంటే మీ మతి బాగుందని అర్థం. సో అది పర్ఫెక్ట్గా చేసుకుంటూ ప్రజెంట్ కాలంలో ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంటే అది ప్రజ్ఞ అంటారు. అది 3 కాల ప్రజ్ఞ. సాగతిర్ భవేత్ అంటారు. అంతే మీరు చెప్పినట్టుగా. సో ప్రజ్ఞ 3 కాలాల్లోనూ ఉంటే అది ప్రతిభ. సో ప్రతిభ ప్రజ్ఞలోంచి వస్తుంది, ప్రజ్ఞ మతిలోంచి వస్తుంది. సో ఇవన్నిటికీ ఏంటంటే ఇది మైండ్కి సంబంధించిన ఇంకొక విభాగం. అలాగే అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 1-2 సార్లు వినండి. మన మైండ్ ఇంకొక మనిషి మన శరీరంలో ఉన్నట్టే. యాక్చువల్గా మన స్థూల శరీరం కనపడుతున్నది వేరు, లోపల ఉండే మైండ్ వేరు. మైండ్ కూడా మీరు ఒక ఆకారాన్ని అనుకుంటే ప్రతి మనిషికి ఒక రకంగా ఎలా సైకాలజీ ఉందో మైండ్కి కూడా ఒక సైకాలజీ ఉంది. ఆ సైకాలజీ ఏంటంటే దేన్నైతే మీరు రిపీటెడ్గా పాజిటివ్గా ఆలోచిస్తారో దాని మీద ప్రేమ పడుతుంది, దేన్నైతే మీరు రిపీటెడ్గా నెగిటివ్ ఆలోచిస్తారో వాళ్ళ మీద కోపం పడుతుంది. కోపం కానీ అసహ్యం కానీ. సో ఇక్కడ ప్రేమ కానీ అసహ్యం కానీ మెయిన్ ఏంటంటే మీరు రిపీటెడ్గా వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఒకటి ప్రేమ, సేమ్ దాని మీద రిపీటెడ్గా నెగిటివ్గా ఆలోచిస్తే ద్వేషం కానీ కోపం కానీ. సో మీలో కోపతాపాలకి ప్రేమకు కారణం ఏంటంటే మీ రిపీటెడ్ థింకింగే. ఆర్ మీలో ఆ బీజం వేసిన వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి గురించి మీకు చెడ్డగా చెప్పారనుకోండి, ఎవరో 3వ వ్యక్తి, అది మీకు ఆ ఇంప్రెషన్ బ్రెయిన్లో పడిపోయింది అనుకోండి. ఆ 3వ వ్యక్తి మీకు ఏమీ చెడు చేయకపోయినా, మీకు ఏం చెప్పినా ఆ వ్యక్తి ఎదురుగుండా రాగానే మీ హావభావాలు నెగిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆయన గురించి ముందే ఒకసారి నెగిటివ్గా మీ బ్రెయిన్లో ఇంప్రెషన్ ఉంది. అట్లాగే ఒక వ్యక్తి గురించి మీరు ఎవరైనా పాజిటివ్గా చెప్పారనుకోండి, ఆయన మీద మీకు పాజిటివ్ ఇంప్రెషన్ అంటే ఆయన ముందు రాగానే మీ హావభావాలు వేరుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన గురించి మీరు ఇంతకుముందు పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు. అంటే నెగిటివ్ థింకింగ్ అంటే రిపీటెడ్ నెగిటివ్ థింకింగ్ ద్వేషం కింద మారుతుంది. రిపీటెడ్ నెగిటివ్ పాజిటివ్ థింకింగ్ ప్రేమగా మారుతుంది. అంటే ప్రేమ అంటే రిపీటెడ్ పాజిటివ్ థింకింగ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి రిపీటెడ్ గా పాజిటివ్ గా థింక్ చేస్తే లవ్ అంతే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి రిపీటెడ్ గా పాజిటివ్ థింకింగ్ చేస్తే అంతే. ఎందుకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ప్రేమ భార్యాబంధంలో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే కారణం ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా ఎక్కువసేపు ఆలోచిస్తారు అంతే. అంతకు మించి అక్కడ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లవ్ అనేది 0.
అంటే రిపీటెడ్గా ఆలోచించకపోతే రిపీటెడ్గా వాళ్ళ గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు. మనిషి పని ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత భార్య గురించి పిల్లల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే తమ్ముడి గురించి, తండ్రి గురించి, తల్లిదండ్రుల గురించి, చెల్లెల గురించి ఎక్కువ ఆలోచించారు. ఆలోచించి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కలిసిన అట్లా ఆలోచించే వాళ్ళు చేస్తూనే ఉంటారు సేవ. చెల్లెళ్ళకి చేస్తారు, అన్నదమ్ములకి చేస్తారు, ప్రేమగా చూసుకుంటారు. అట్లా ఆలోచించే ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళు కంబైన్డ్గా ఎంత వయసు వచ్చినా కూడా అట్లా థింకింగ్ ఉన్నవాళ్ళు, థింక్ చేస్తున్న వాళ్ళు ఆ అన్నదమ్ములకి వాళ్ళకి ఎంత వయసు వచ్చినా వాళ్ళకి చేస్తూనే ఉంటారు సహాయాలు. అక్కడ మెయిన్ కారణం ఏంటంటే థింకింగ్ ఉండాలి. అంటే మెయిన్ ఎక్కడొచ్చిందంటే తిప్పలంతా రిపీటెడ్ థింకింగే అంతా. ఒక ఆలోచన ఒకసారి ఆలోచించి వదిలేయకుండా దాన్ని రిపీట్ చేసుకొనే నరకంలోకి వెళ్తున్నారు. అంతే, అదే లవ్. ఇప్పుడు ఈ కెమెరా తీసే అబ్బాయి ఉన్నాడు, సరిగ్గా చేయలేదనుకో, ఆ సరిగ్గా చేయలేదు ఏదోలే రేపు బాగా చేస్తాడులే అని వదిలేసి వెళ్ళిపోతే ఆ రిపీటెడ్ థింకింగ్ ఉండదు. రేపు అదే థింకింగ్ పెట్టుకొని ఉంటే రేపు ఈ అబ్బాయిని చూడంగానే ఈరోజు మొన్నటిది పాతవన్నీ తీసిడుతూ ఉంటారు అనమాట. వదిలేస్తే ప్రశాంతం, దాన్నే రిపీటెడ్గా థింక్ చేసుకుంటే కోపం ఎక్కడో ఉంటుంది, అది లోపల నుంచి బయటకు తీస్తూ ఉంటాం ఇన్సిడెంట్ వచ్చినప్పుడు. రిపీటెడ్ పాజిటివ్ థింకింగ్, రిపీటెడ్ నెగిటివ్ థింకింగే. అది సైకాలజీ ఆఫ్ మైండ్. మైండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు దేని గురించి, కొంతమంది డబ్బుల గురించి, జాబ్స్ గురించి నిరంతరం బయోడేటాలు ప్రింట్ చేస్తూనే ఉంటాడు, కొత్త జాబులు అప్లై చేస్తూ ఉంటాడు, కొత్త న్యూ హై శాలరీస్తో జంప్ అయిపోతూ ఉంటాడు. ఇది నేను ప్రాక్టికల్గా కూడా నేను చాలా మందిలో చూసా. రిపీటెడ్గా అప్పుల గురించి ఆలోచించే వాళ్ళకి అప్పులే వాళ్ళ జీవితంలో ఉంటాయి. రిపీటెడ్గా కష్టాల గురించి ఆలోచించే వాళ్ళకి కష్టాలే వాళ్ళ జీవితంలో ఉంటాయి. రిపీటెడ్గా డబ్బు గురించి ఆలోచించే వాళ్ళకి డబ్బు వద్దన్నా వస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం అదే. ఎందుకంటే ఏది థాట్ ఉంటుందో అదే యాక్షన్ పెడతాం, ఏది యాక్షన్ ఉంటుందో దాని ప్రకారంగా రిజల్ట్. ఈ థాట్ మనోమయ కోశం నుంచి వచ్చింది. ఈ థాట్ ప్రాణకోశంలో నుంచి భౌతిక వాస్తవంలోకి ఎలా మారుతుంది? థాట్ యొక్క పవర్ ఏంటి అంటే, మనం మామూలుగా పల్లెటూరు వాళ్ళని అడిగినా చెప్తుంటారు, మీరేమ్మా ఎలా ఉన్నావమ్మా అంటే ఏమయ్యా ఇలా మనసు బాగాలేదంట. కొంతమంది ఎవరైనా మళ్ళీ ఏమమ్మా ఎలా ఉన్నామంటే ఏమయ్యా నా ప్రాణం బాగాలేదంట. ఇంకో వాళ్ళని ఎవరైనా కానీ ఏమయ్యా సుస్తుగా ఉందంటుంది. ఒక ఆమె ఏమో సుస్తుగా ఉందంటుంది, ఒక ఆమె ఏమో ప్రాణం బాగాలేదంటుంది, ఒక ఆమె మనసు బాగాలేదయ్యా. వాళ్ళకి ఆ మనస్సు, దాని ఫంక్షన్స్ అవి ఏం చేస్తాయో తెలియకపోయినా వాళ్ళు కూడా ఈ పదాలు ఉపయోగిస్తారు. ప్రాణం బాగాలేదయ్యా. మరి ప్రాణం బాగాలేకపోతే అది ఏ లెవెల్లో శరీరాన్ని డిస్టర్బ్ చేస్తుంది, కింద లెవెల్లోకి వచ్చి ఏ లెవెల్లో మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగే మైండ్ బాగాలేకపోతే అంటే మనసు బాగాలేకపోతే అది ఏ లెవెల్లో ప్రాణాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఏ లెవెల్లో శరీరాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తే మీకు మైండ్ లెవెల్లో ఎంతవరకు డిస్టర్బ్ చేస్తుందంటే అది ప్రాణాన్ని డిస్టర్బ్ చేయడం వలన ఇంప్రాపర్ ఆఫ్ ప్రాణ ఫ్లో శరీరంలో అన్హెల్దీ కారణాలకు కారణం అవుతుంది. అది అన్నమయ కోశలో ఎట్లా చేంజ్ అవుతుందంటే మీకు శరీరంలో ఏ భాగం ఎక్కువైతే వీక్గా ఉందో, అందరికి ఒకే భాగం వీక్గా ఉండదు. కొంతమందికి నిరంతరం కంప్యూటర్ మీద కూర్చుని కొడుతూ ఉంటే వాడికి బ్యాక్ పెయిన్ మీద వాని స్ట్రెస్ మనసు అక్కడ కొట్టచ్చు. అంటే లాంగ్ పీరియడ్ తర్వాత అతనికి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఆయన చేసే డైలీ యాక్టివిటీస్ పనులపైన అది డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది హార్ట్ మీద చేయొచ్చు, కొంతమందికి ప్యాంక్రియాస్ మీద చేసి షుగర్ రావచ్చు. భౌతిక వ్యాధికి కారణం మైండ్ లెవెల్లో ఉండే స్ట్రెస్ ఆర్ మైండ్ లెవెల్లో ఉండే డిస్టర్బెన్సెస్ మూలాన అది ప్రాణ లెవెల్లో, శరీర లెవెల్లో ఏదో ఒక ఆర్గాన్ మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటుంది. అంటే ఇంపాపర్ థాట్స్ వల్ల ఇంపాపర్ ప్రాణాయి, ఇంపాపర్ ప్రాణ వల్ల ఇంపాపర్గా ఏదో ఒక ఆర్గాన్ బాడీలో ఫంక్షనింగ్ జరిగి ఇంప్రాపర్గా ఏదో ఒక ఆర్గాన్ ఫంక్షన్ని దెబ్బతీస్తుంది. దాని వలన అందరికి ఒకే రోగం రాదు. ఒకడికి డయాబెటీస్ ఉంటే ఒకడికేమో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొకటికేమో నెక్ పెయిన్ ఉంటుంది, ఒకటికేమో హార్ట్ పెయిన్ ఉంటుంది, ఒకటికేమో బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఒకడికి ఒబెసిటీ వస్తారు. సో అందరికి ఒకటే, కానీ ఖచ్చితంగా ఇవి వాళ్ళల్లో ఆ పార్టీని దెబ్బతీస్తుంది. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్లు దాని మీద మెంటల్ ప్రాబ్లమ్స్ అనుకోండి. అయితే మొత్తం ఆలోచన మీదే ఉంటుంది. థాట్కున్న పవరు భౌతిక వాస్తవంలో అంటే ఇప్పుడు థాట్ వల్ల ఆకర్షణ అనే వస్తుంది అంటున్నాను. మనం చెప్పేసాం
ఇప్పుడు రిపీటెడ్గా థింకింగ్ చేస్తే అదే వస్తుందని. ఈ రిపీటెడ్ థింకింగ్ రావడానికి మధ్యలో జరిగే ఫంక్షనింగ్ ఏంటి? రిపీటెడ్ థింకింగ్ రావడానికి కారణం ఏంటంటే దీన్ని కొంత కర్మకు కర్మ వేరు కర్మ వేరు పని. కర్మ అంటే యాక్షన్, కర్మ అంటే అనుభవించేది. ఇది నా కర్మరా అంటారు. అంటే ఎంత చేసినా కూడా ఏం డెవలప్మెంట్ అది నా కర్మ అంటే ఒత్తు ఉంటుంది కాకి, అది కర్మ. దాన్ని ఎవరు తప్పించలేరు. పని చేసే కర్మ వేరు, ఉట్టిక. ఆ కర్మతోటి కొంత మనం సాధించుకోవచ్చు జీవితంలో. అందుకని అందరూ అంటే కర్మ చేయి పని చేయి అంటారు. కర్మ వేరు కర్మ వేరు. అయితే ఎంత చెప్పినా కర్మను తప్పించలేరు అన్నది ఏదన్నది అది నిజమే. అది వేరే, అది ఇంకో టాపిక్, దాంట్లో వేరే విషయంకి వస్తుంది. సో థాట్ లెవెల్లో ఏంటంటే రిపీటెడ్ థాట్ యాక్షన్ కారణం అవుతుంది. మీరు ఏదైతే దీని గురించి రిపీటెడ్గా థాట్ చేస్తున్నారో ఆ థాట్ బాగా యంగ్స్టర్స్కి అర్థం కావాలంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి గురించి వాడు 4 గంటలకు ఫోన్ చేస్తుందని ఒకవేళ ఒక అమ్మాయి ఏదైనా అందనుకోండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వీడు ఈ 1 o'clock నుంచి 4 o'clock మధ్యన కనీసం ఆ అమ్మాయి 4 o'clock ఫోన్ చేస్తున్న విషయాన్ని ఒక 20 సార్లు మధ్యలో అనుకుంటాడు. రిపీటెడ్ థాట్. ఇక 3:50 నుంచే వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అని. అంటే అతని థాట్ ఆ అమ్మాయి ఫోన్ విషయానికి 2 o'clock నుంచి 4 o'clock మధ్యలో ఎన్నిసార్లు రిపీటెడ్గా థాట్లోకి వస్తుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. అదే నథింగ్ బట్ లవ్. ఆ రిపీటెడ్ థాట్ అన్నది లేదనుకోండి, యు ఆర్ జీవన్ముక్తుడు. అసలు థాట్ క్రియేషనే లేదనుకోండి బ్రెయిన్లో, మీరు బతికుండగానే ముక్తి. ఇక్కడ చాలామంది ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్లో వైఫ్ ఏమో రిపీటెడ్గా ఆలోచిస్తుంది హస్బెండ్ గురించి, హస్బెండ్ ఏమో వైఫ్ గురించి ఆలోచించాడు, జాబ్ గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఘర్షణ వాతావరణం ఎక్కువ జరిగేది ఇదే. రిపీటెడ్ థాట్ ఉంటుంది వైఫ్కి, ఇది హస్బెండ్ గురించి. హస్బెండ్ ఏమో రిపీటెడ్ థాట్ వర్క్ మీద ఉంటుంది. అక్కడ నన్ను పట్టించుకోలేదు అనేది. ఎందుకంటే నేను ఆస్ట్రాలజికల్గా డీల్ చేస్తున్నప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో 90% ఇవే ప్రాబ్లమ్స్. కరెక్ట్ అండి, సహజం ఇది. ఎందుకంటే తండ్రి పోషణకర్త కాబట్టి, ఆయన లేనిదే ఇల్లు నడవడం కష్టం కాబట్టి ఆయనకి ఆ బరువు, భార్య పిల్లల బరువు, తల్లిదండ్రుల బరువు, ఇంకా ఎక్కువ ఉంటే అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళ బరువు పోషణకర్తకు ఉంటుంది. కాబట్టి ఆయన నిరంతరం జాబ్ మీద డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆయన ధర్మం. అది భార్య సహజంగా ఏంటంటే భర్త నాతో ఎక్కువసేపు ఉండాలి, డబ్బు మనకి లిమిటెడ్గానే ఉంటే చాలు, అంత డబ్బు మనకెందుకు, మీరు మాతో ఎక్కువసేపు ఆమె క్వశ్చన్లోనూ ధర్మం ఉంది. అదే బ్యాలెన్సింగ్. మనకి ఎంత డబ్బు కావాలి, ఎంత మనం ఫ్యామిలీతో ఉండాలన్నది వారి ఇండివిజువల్ విషయాలకే సంబంధించింది. ఇంత ఉండాలని మనం చెప్పలేము. కొంతమంది డబ్బు కోసం అందరినీ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది లిమిటెడ్గానే సంపాదించుకుని భార్య పిల్లలతో ఉండేవారు ఉంటారు. సో ఇదంతా వారి పర్సనల్ దానికి. అయితే అగైన్ మనం మనస్సు దగ్గరికి వస్తే, మీరు మనస్సే చిత్తము, మనస్సే బుద్ధి అన్నారు. ఈ మనస్సు, చిత్తము, బుద్ధి క్లారిటీ వచ్చింది. ఈ మనస్సు ద్వారానే అహంకారం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? అహం బేసికల్గా ఏంటంటే పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం. అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు ఇంప్రెషన్స్ బ్రెయిన్లో పెట్టుకునే మనము మనసుతో పెట్టుకుని చనిపోతాం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ స్థూల శరీరంకి వెళ్ళిపోయినా ఆ సూక్ష్మ శరీరంతో పాటు మనస్సు కూడా ఉంటుంది. ఆ మనస్సులో ఇంప్రెషన్స్, అంటే ఈ జన్మకి సంబంధించిన ఇంప్రెషన్స్, స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ అన్నీ అతను క్యారీ చేసుకుని వెళ్తాడు. దాన్నే మనం భగవద్గీతలో వాసన అంటారు. అదే సంస్కారం రూపంలో మనకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యమో అన్నాడు. ఈ జన్మలో ఉండే మనకు ఉండే శ్రద్ధ, దేని మీద శ్రద్ధ ఉందో అది పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం అన్నాడు. అంటే ఇప్పుడు కొంతమంది బాగా చదవాలని శ్రద్ధ ఉంటుంది, అంటే పూర్వజన్మ వాసనా బలం వల్లే అది వస్తుంది. కొంతమంది మంచిగా కుటుంబాన్ని సరి చేసుకుంటూ ఉంటారు, అది పూర్వజన్మ వాసనా బలమే. కొంతమందికి నాబోటోడికి ఆధ్యాత్మిక గురువులు, సన్యాసులు అంటే బాగా అదే. మీరు పూర్వజన్మలో ఈ రకంగా మీరు చాలా కాలం ప్రయత్నం చేశారు, లేదా మీరే మెడిటేషన్ చేసి ఉండొచ్చు, ఇలా కలవాలని తప్పించి ఉండవచ్చు. సో అందుకని మీ తపనకి ఎక్కడికో పోకుండా అందరినీ మీ స్టూడియోకే రప్పించుకుని కలిసే యోగం కూడా అనుకోండి. లేకపోతే మీరు వెళ్ళి కలుస్తున్నారు అంటే మీ పూర్వజన్మలో ఈ సాధన మీరు చేశారు చాలా కాలం,
అందులో అనుమానం ఏం లేదు. అంటే ఆ రిపీటెడ్ థాట్ ఎక్కువ చేశాను. ఎక్కువ చేశారు కాబట్టి ఆ వాసన ఇంకా ఈ జన్మలో ఉంది, కంటిన్యూషన్ అవుతుంది. సో వాసనే మెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 20 ఏళ్ల క్రితం షేర్ మార్కెట్లో ఉన్నాను అనుకోండి. అప్పుడు నాకు షేర్ మార్కెట్కి సంబంధించిన వాసన బలం ఉంది. ఆ వాసన వదలట్లేదు అనుకోండి. సపోజ్ ఇలా ఉన్నా కూడా అప్పుడప్పుడు దాన్ని చూస్తున్నాను అనుకోండి. సెన్సెక్స్ ఎంత పెరుగుతుంది, కింద పడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మలో ఉండే ఆ వాసన బలం వదలట్లేదు. కాబట్టి ఎంత యోగంలో ఉన్నా కూడా అప్పుడు ఒక్కసారి అలా సెన్సెక్స్ ఎంత పడింది, ఎంతకి వచ్చింది, పైకి వెళ్ళింది అనేది చూసుకోవడం, ఏ కంపెనీ ఎంత రేటు. అంటే కారణం ఏంటంటే ఎంత త్యజించినా మళ్ళీ ఎకనామిక్ సైడ్గా దేశంలో మార్కెట్లన్నీ ఎలా ఉన్నాయి, బంగారం ఎలా ఉంది, వెండి ఈ రేట్లు చూడడం, అదొక వాసన బలం. మనకి శ్రద్ధ ఉన్నా లేకపోయినా అది కాస్త అట్లా కనుక్కోవడం, దాని గురించి తెలుసుకోవడం. అట్లా అంటే వాసన ఉంటే అట్లా దేని మీద వాసన ఉంటే వాళ్ళు దాని గురించి కాస్త ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు ఆ విషయాలు. సో ఇది ఎంతటాలని వదలదు, ఆ వాసన బలం చనిపోయే వరకు ఉంటుంది. సో వాడు ఏ వచ్చింది పుట్టకలతో కానిపోదు అన్నట్టుగా అలాగా వాళ్ళు ఏ యోగ సాధనలు చేసుకోండి, ఎన్ని చేయనివ్వండి, వాసనాబలంలోంచి బయటపడడం అంత ఈజీ కాదు. దాంతో వచ్చేదే వచ్చిన అహం. సో ఆ అహం యాక్సెప్ట్ చేయనీయదు ఇంకో దారిలో. అంటే ఆ వాసన అన్నది ఇంకో దాన్ని రిసీవ్ చేయడానికి ఒప్పుకోనివ్వదు శారీరకంగా తీసుకుంటే. సపోజ్ మీరు ఏదైనా నాకు సలహా ఇచ్చారనుకోండి, ఇలా కాదు అలా చేయండి స్వామీజీ అని, నాలో లోపల ఉన్న అహం అది యాక్సెప్ట్ చేయదు తొందరగా. ఒక రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది లోపల నుంచి, ఎందుకంటే నాకుండా పూర్వజన్మ వాసన. సో ఇది అట్లాగే అది ప్రాణ లెవెల్లో ఉంటుంది, మైండ్ లెవెల్లో కూడా ఉంటుంది ఆ రెసిస్టెన్స్. సో అందుకని నీకు అహం పోతే కానీ నీకు మోక్షం రాదని ఎందుకు అంటారంటే కారణం ఏంటంటే ఆ వాసన పోవాలి. ఓ గ్రేట్ కొటేషన్ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన గ్రేట్ కొటేషన్, ఎంప్టీయింగ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మోక్ష అన్నాడు ఆయన. ఎంప్టీయింగ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మోక్ష అంటే నీ కాన్షియస్నెస్లో ఉండే కంటెంట్ అంటే ఏవి ఇంప్రెషన్స్, ఎంప్టీయింగ్ ఖాళీ చేయడం, ఎంప్టీయింగ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, కాన్షియస్లో ఉండే ఇంప్రెషన్స్ అన్నీ ఎంప్టీ ఖాళీ చేసేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ మోక్ష. ఆ ఇంప్రెషన్స్ పూర్వజన్మ ఉండొచ్చు, ఈ జన్మ ఉండొచ్చు. సో ఇది మైండ్ లెవెల్కి వస్తే. సో మైండ్ సైకాలజీ, మనం ఎలా ప్రశాంతంగా ఉండాలో మీకు ముందే చెప్పాను. ఏదైతే ఎక్కువ రిపీటెడ్ థింక్ చేయకుండా అంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. రిపీటెడ్ థింకింగ్ ఏ ప్రాబ్లం. దేని గురించి ఎక్కువగా రిపీటెడ్గా థింక్ చేసి వర్రీ కాకుండా ఉంటే యు ఆర్ పీస్ఫుల్ మైండ్. సో అది ప్రయత్నం చేయగలగాలి. ఊరికి రిపీటెడ్గా థింక్ చేసి వర్రీ అవ్వడం మూలాన మీకు మీరు తెచ్చుకునే ప్రాబ్లమే తప్ప బేసికల్గా అక్కడ ఒరిజినల్గా ఇష్యూలో అంత ప్రాబ్లం ఉండదు. రిపీటెడ్ థింకింగే ప్రాబ్లము. సో రిపీటెడ్ థింకింగ్ మీరు రిలేషన్గా ఆలోచించుకున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆలోచించుకున్నా, జాబ్ ఆలోచించుకున్నా, ఎక్కువగా రిపీటెడ్గా థింక్ చేయకుండా ప్రశాంతంగా మనసు ఉంచుకోగలిగితే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెస్సెస్. ఇది మైండ్ యొక్క సైకాలజీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే మైండ్ సైకాలజీ, దీనికి భగవద్గీతలో కూడా మంచి కొటేషన్, ఝాయతో విషయాన్ పుంసః, ఝాయతో విషయాన్ పుంసః. విషయాన్ని పుంసః అంటే రిపీటెడ్, ఝాయతో అంటే థింక్ చేయడం. ఝాయతో విషయాన్ పుంసః సంఘర్షేషు ఉపజాయతే, దాంతో మీరు కనెక్ట్ అయిపోతారు. దాని మూలన కోపము, క్రోధము, డిస్ట్రెస్ అన్నీ వస్తాయి. అందుకని ఏంటంటే రిపీటెడ్ థింకింగ్ చేయడం ఎక్కువగా మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే యు ఆర్ ద మోస్ట్ పీస్ఫుల్ పర్సన్ ఆన్ ద ఎర్త్. సో మైండ్ లెవెల్లో మాత్రం ఈ సైకాలజీ, మైండ్ యొక్క సైకాలజీని బాగా అర్థం చేసుకుని రిపీటెడ్ థింకింగ్కి, అది నెగిటివ్ థింకింగ్స్ని చాలా స్టాప్ చేసుకోగలిగితే మీరు యు ఆల్ బీ హ్యాపీ పర్సన్. సో మైండ్ లెవెల్కి వస్తే సైంటిఫిక్గా ఇది. ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇప్పటివరకు మనం అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విజ్ఞానమయ కోశ, 4వ కోశ అయిన విజ్ఞానమయ కోశలోకి వస్తే విజ్ఞానం అంటే ఉత్కృష్టమైన జ్ఞానం. మళ్ళా జ్ఞానం అంటే ఏంది? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందన్న మీకు ఆ రిజల్ట్ ముందే తెలిసి ఉండాలి. ఏ పని చేస్తే ఏమొస్తుంది. బ్రహ్మజ్ఞాని ఎందుకంటారు? బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మం అంటే ప్రతి దాని గురించి ఆయనకు తెలుసు, ఏది చేస్తే ఏమొస్తుందో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళని బ్రహ్మజ్ఞానులు అన్నారు. అంటే సృష్టి యొక్క ప్రతి అణువులో ఉన్న సైంటిఫికల్ ఫార్ములేషన్ మొత్తాన్ని వాళ్ళకి తెలుసు.
తెలుసు. అందుకనే వాళ్ళు ఏది చేస్తే ఏది వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని బ్రహ్మజ్ఞానులు అన్నారు. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తే రేపు పొద్దున ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో మనకు తెలియదు, కానీ చేస్తున్నాం. అదే మనకు దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉండగలిగితే, అంటే బ్రహ్మజ్ఞానం దాని పూర్తిగా మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుందని కూడా మనం చెప్పగలుగుతాం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క థీరీ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఎక్కువగా తెలిస్తే దాంట్లో మనం సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దీనికి ఎలా తెలుసుకోవాలి అంటే పుస్తక పఠనం, అలాగే ఎంతోమంది యోగి పుంగవులు, సజ్జన సాంగత్యం, వారి ఉపన్యాసాలు, మంచి మంచి పుస్తకాలు చదవడం, జ్ఞానం పెంచుకోవడం, మంచి మంచి లెక్చర్స్ వినడం, సజ్జన సాంగత్యం రవి గారు చెప్పినట్టు, వీళ్ళ ద్వారా మన జీవితానికి సరిపడే ఎంత జ్ఞానం కావాలో అదంతా సంపాదించుకుంటే అది మనకి భవిష్యత్తులో ఎక్కువ లైఫ్ స్టైల్, ప్రశాంతంగా బతకడానికి ఉపకరించే లైఫ్ విధానాన్ని అది మనకి సహకరిస్తుంది. ఇది విజ్ఞానమయ కోశం. ఇక లాస్ట్దైన ఆనందమయ కోశకు వస్తే, ఆనందం అన్న విషయానికి వస్తే మళ్ళీ అందులో సుఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటో తెలియాలి. సుఖానికి దేనికి సంబంధించింది, సంతోషం అంటే దేనికి సంబంధించింది, ఆనందం అంటే దేనికి సంబంధించింది. మూడు ఒకటి కావు. మీరు ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించని కాళ్ళు మొక్కుస్తే సుఖశాంతులతో ఉండు నాయన అంటారు కొంతమంది సుఖ సంతోషాలతో ఉండు నాయన అంటారు, కొంతమంది సుఖంగా ఉండు నాయన అంటారు. అంటే ఆశీర్వదించే వాళ్ళల్లో కూడా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ బట్టే ఆశీర్వదిస్తారు, వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉందో. కొంతమంది సుఖంగా ఉండు నాయన అంటే ఆయన ఏం చెప్తున్నాడు, అన్నమయ కోశ వరకే చెప్తున్నాడు. సుఖం అంటే దేనికి, శరీరానికి. చక్కటి భోజనం తిని, చక్కగా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగి, తర్వాత ఒక ఐస్ క్రీమ్ తిని, తర్వాత చక్కగా మంచిగా ఒక పాన్ వేసుకుని హాయిగా అంటే ఒళ్ళంతా చాలా మగత నిద్ర వచ్చుకుంటూ హాయిగా దానికి సంబంధించి ఒక ఏసీ పెట్టుకున్నాను అనుకో, ఆ రోజు చాలా సుఖంగా ఉన్నట్టు శరీరం. సో సుఖానికి నిర్వచనం ఏంటంటే శరీరానికి ఎక్కువగా సంతృప్తి పరిస్తే సుఖం. ఎండ ఎక్కువగా ఉంటే లోపల ఏసీ, చలి ఎక్కువగా ఉంటే కాస్త హీటరు. సో శరీరానికి సంబంధించిన సౌకర్యాలన్నీ చూసుకుంటే దాన్ని సుఖము అంటారు. దీన్ని ఇప్పుడు కంఫర్ట్స్ అంటున్నారు. కంఫర్ట్స్ ఎక్కువైపోతే లగ్జరీస్. ఒకప్పుడు మా ఫాదర్ వాళ్ళ టైంలో కంఫర్ట్స్కే తృప్తి పడేవారు, లగ్జరీస్కి ఎక్కువ వెళ్ళేవారు కాదు. ఇప్పుడు అందరికీ నార్మల్ చిన్న ఉద్యోగానికి కూడా లగ్జరీస్ కావాలి. అంటే పెళ్ళి టైంకే ఇంట్లో టీవీ ఉండాలి, సోఫా సెట్ ఉండాలి, డైనింగ్ టేబుల్స్ ఉండాలి. అందుకే పెళ్ళిళ్ళు కష్టమైపోతున్నాయి. అది కూడా కష్టం. నేను మొన్న రీసెంట్గా ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో సోఫా సెట్ లాస్ట్ ఇయర్ కొన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తది అంటే అది ఓల్డ్ వర్షన్ అయిపోయింది, ఇప్పుడు న్యూ వర్షన్. కూర్చోడానికి ఏదైతే కంఫర్ట్ అనాలో దాని లగ్జరీ అనాలో అర్థం కాదు. సో లగ్జరీస్కి ఇప్పుడు అలవాటు అయిపోతున్నారు. కంఫర్ట్కి పూర్వకాలంలో అందరూ ఎంత ఉండదు, దాంతో సంతోషం, 4 చైర్లు ఉంటే 5 చైర్లు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కంఫర్ట్స్ తోటి ఎవరు తృప్తి చెందట్టే, లగ్జరీస్ కావాలి అందరికీ. సో ఆ లగ్జరీస్లో ఈ యువతరం అంతా పెడచెవిన పడుతుంది, పెడదారిన పడుతుంది, తృప్తి లేదు. సో మెయిన్ అన్నిటికంటే తృప్తి అవసరం. సో తృప్తి లేని వాళ్ళని మనం దాన్ని ఎందుకంటే మన యాన్షియంట్ లైఫ్లో తృప్తి గురించి చాలా పెద్దగా చెప్పారు. శరీరానికి సంబంధించిన దాని సుఖం అంటారు, మనస్సుకు సంబంధించిన సంతోషం. సో మీరు మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి ఒక మంచి వార్తతోటి, సో అప్పుడు ఆ ఇల్లంతా సంతోషంగా అంత గడబడగా ఉంటుంది. అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కారణం ఏంటంటే మనసు చాలా సంతోషంగా, అంటే ఒక మంచి వార్త వినడం కానీ మంచి ఇన్సిడెంట్ జరగడం వలన దాంతో మనసులో జరిగే యొక్క సాటిస్ఫాక్షన్ని మనం సంతోషం. సో మనసుకు సంబంధించి సంతోషం, శరీరానికి అన్నమయ కోశకు సంబంధించి సుఖం, అట్లాగే ఆనందానికి సంబంధించింది ఆత్మ. అంటే ఆత్మకు సంబంధించి ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే మీరు సజ్జన సాంగత్యంలో లెక్చర్స్ వినడంలో కానీ, భజనలు చేయడం కానీ, లేకపోతే అంటే స్పిరిచువల్ ఈవెన్ బీద వాళ్ళకి సాయం చేయడం, ఇవి చేయని వాళ్ళు ఉంటారు. స్పిరిచువల్గా ఒక పూజ చేయరు, ఒక దేవాలయాలకు వెళ్ళరు, కానీ కర్మయోగంలో ప్రకారంగా బీద వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు, బీద వాళ్ళకి చదువులు చెప్పిస్తూ ఉంటారు, మంచి హాస్పిటల్లో తక్కువ దానికి వాళ్ళు కూడా ఆత్మానందంలో ఉంటారు. అంటే సోషల్ సర్వీస్ కూడా, ఇందులో సోషల్ సర్వీస్ కూడా యాడ్.
సో సోషల్ సర్వీస్ చేసి ఆత్మానందం పొందేవాళ్ళు కూడా ఉంటారు. సోషల్ సర్వీస్, భజనలు, పూజా విధానాలు, సత్సంగత్యాలు ఇవన్నీ ఆత్మని ఉద్ధరించుకోవడానికి సంబంధించిన విషయాల్లో ఒకటి. సో దాంట్లో సోషల్ సర్వీస్ కూడా ఒక పార్ట్. సో ఇది ఆత్మకు సంబంధించి. అయితే ఇప్పుడు మనం చెప్పిన పంచకోశాల్లో మొదటిది అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, విజ్ఞానమయ కోశ, జ్ఞానం సంబంధించి, జ్ఞానం సంబంధించి లెక్చర్స్ వింటాం, పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానమయ కోశ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఆనందమయ కోశ. సో ఈ 5 కోశాల్లో మనము ఏ రకమైన విషయాలు జరుగుతున్నాయి దాని గురించి మనం కూలంకషంగా చెప్పుకున్నాం. ఇందులో బేసికల్గా సైంటిఫిక్గానే ఎక్కువ మాట్లాడుకున్నాం. జనరల్ లైఫ్లో అర్థమయ్యేలా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇవి అన్నీ మీరు ఎక్కువగా దీని గురించి ఎస్ వ్యాసాలో, మళ్ళీ ఎస్ వ్యాస దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, ఎస్ వ్యాసలో దీని మీద ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అనే కోర్స్ ఉంది. 1 month కోర్స్. అక్కడ ప్రస్తుతం కోవిడ్ ఉంది, ఏవి క్లాసులు జరగట్లేదు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయితే అక్కడ 1 month కోర్సు బెంగళూరులో జరుగుతుంది. అదే కోర్సుని ఇక్కడ మేము హైదరాబాద్లో ఓన్లీ 2 hours 10 to 12 మండే టు ఫ్రైడే, మండే నుంచి ఫ్రైడే వరకు 10 to 12 2 hours, 1 hour థియరీ, 1 hour ప్రాక్టికల్. ఆ కోర్స్ చేయడానికి 5 రోజులు. దీంట్లో ఏజ్ లిమిట్ ఏం లేదు, కాస్త ఫిట్నెస్గా ఉంటే చాలు చేరవచ్చు. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రం పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6 hours, సాటర్డే సండే 2 రోజులు. సో మీరు చాలా లీజర్గా బెంగళూరులో చెప్పే సేమ్ కంటెంట్, సేమ్ ఆసనాలు, సేమ్ ప్రాణాయామ, సేమ్ మెడిటేషన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ని ఇక్కడ అదే సర్టిఫికేట్, ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్నే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కోర్సులో చేరదలుచుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే మా దగ్గర అక్కడి నుంచి కంప్లీట్ చేసిన యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారానే అదే కోర్సులు మీకు ఇక్కడ చెప్పి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో భవిష్యత్తులో మేము మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు పేపర్ యాడ్ కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుని. అయితే స్వామి, మీకు యశ్వాసకి కనెక్షన్ ఎట్లా వచ్చింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 2008లో నేను బెంగళూరులో ఉద్యోగం చేయడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా నాకు సహజంగా అటాచ్మెంట్స్ అన్నది పెద్దగా ఇష్టం లేవు. అటాచ్మెంట్ అంటే మెయిన్ ప్రపంచంలో ఏం లేదు, భార్య. ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది వాళ్ళతోటి. కాబట్టి కాస్త పెళ్ళిని వద్దని అనుకుని బ్యాచిలర్గా ఉంటూ ఆ బెంగళూరులో పోషణం కోసం ఏదో ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి బెంగళూరు వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడి ద్వారా ఎస్ వ్యాస గురించి తెలిసింది. సరే ఎలా ఉందో అని చూద్దామని ఆ యూనివర్సిటీకి వెళ్ళాను మొదటి రోజు. వెళ్తే అక్కడ 130 ఎకరాల్లో కొన్ని 100 మంది స్టూడెంట్స్తో పొద్దున్నుంచి ఆధ్యాత్మిక వాతావరణం అంతా, అక్కడ ప్రశాంతమైన చెట్లు, పొద్దున్నే ఆసనాలు, తర్వాత భగవద్గీత చాంటింగు, మా గురూజీ లెక్చరరు, నాగేంద్ర గారు లెక్చరరు, తర్వాత మళ్ళా ఎగైన్ ప్రాణాయామ క్లాసెస్, ఈవినింగ్ మళ్ళీ భజన్స్. సో అక్కడ ఉండే వాతావరణం అంతా నాకు చాలా ఇష్టమైంది. ఇష్టమై వెంటనే ఇంక మళ్ళీ నా స్నేహితులు కూడా ఎవరికి చెప్పలేదు నేను అక్కడికి వెళ్తున్నానని. వెంటనే ఒకరోజు బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటానంటే, అప్పట్లో అక్కడ సురేందర్ గారని చాలా మంచి ఆయన, ఇప్పుడు లేరు, ఆయన దివంగతులయ్యారు. ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన ద్వారానే నేను అక్కడ ప్రశాంతిలో నిలబడ్డాను 10-15 ఏళ్ళు. స్వామీజీతోటి, గురూజీతోటి, నాగరత్న దిగు గారితో. తర్వాత నన్ను హైదరాబాద్ పంపిస్తే అదే వైఐసి కోర్సులు ఇక్కడ 2-3 ఏళ్ళు మేము ఇక్కడే కాచిగూడ సెంటర్గా ఉండి చేసాం. సో మీరు భవిష్యత్తులో మళ్ళీ మా పేపర్ యాడ్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మా నెంబర్కి ఫోన్ చేసి వైఐసిలో చేరవచ్చు. ఇప్పుడు యశ్వాస్తో మీరు కనెక్ట్ అయ్యారు, చేస్తున్నారు కదా. ఇప్పుడు నాగేంద్ర గారు ఉన్నారా, గురువు గారు? ఉన్నారండి. సో నాగేంద్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే, నాగేంద్ర గారు పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి యోగాకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఈజ్ ద చీఫ్ అడ్వైజర్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్.
సో ఇప్పుడుండే మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ యోగాలో జరిగేవన్నిట్లోనూ ఆయన మెయిన్ మెంబర్ నాగేంద్ర గారు. ఇప్పుడు యోగా డే అన్నీ ఆయన ఆధ్వర్యంలో. ఎందుకంటే యశ్వాసకి కేజ్రీవాల్ గారు వచ్చేసి 21 days ఏమో ఉన్నారు. అవునండి, ముఖ్యమంత్రిగా ఉన్నాం. అవునండి. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు 2 సార్లు వచ్చారు. ఆయన మేనత్త, నరేంద్ర గారి మేనత్త లక్ష్మీ ఆంటీకి ఒకసారి సన్మానం చేయడానికి ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు గుజరాత్కి. అప్పుడు వచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ప్రైమ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకసారి వచ్చి అక్కడ బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చారు. అప్పుడు అక్కడే ఉన్నాం. ఈ మధ్య లేటెస్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు లాస్ట్ ఇయర్. సో అక్కడ దాన్ని ఈవెన్ విప్రో చైర్మన్ అజిత్ ప్రేమ్జీ గారు వచ్చున్నారు. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ యోగా ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. సో యశ్వాస ఈజ్ వెరీ ఫేమస్, అందులో డౌట్ ఏం లేదు. మీరు యశ్వాస దగ్గర టీచర్ ట్రైనింగ్ స్టూడెంట్స్ని పిరమిడ్ వ్యాలీకి తీసుకొచ్చి పిరమిడ్ వ్యాలీతో కూడా మీకు అనుభవం? నాకు పిరమిడ్ వ్యాలీ పత్రిజీ గారితో కూడా చాలా అనుభవం ఉంది. మేము అక్కడ యశ్వాసలో ఉన్నప్పుడు నెలలో ఒక్కసారి మాకు అవుట్డోర్ పర్మిషన్ ఉంటుంది, అంటే అవుట్ సైడ్ విజిటింగ్కి. ఇక అలా వచ్చినప్పుడు మాకు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళే ఒక బస్సు 2 బస్సులు అరేంజ్ చేసేవారు. సో అరేంజ్ చేసినప్పుడు ఆ బస్సులో 60 మంది 70 మంది స్టూడెంట్స్ ఉంటే మా యోగా ఇన్స్ట్రక్టర్ టీచర్స్ ఈ స్టూడెంట్స్ని తీసుకుని ఎక్కువ మేము వెళ్ళింది పిరమిడ్ వ్యాలీకే, బెంగళూరులో ఉండే పత్రిజీ గారి పిరమిడ్ వ్యాలీ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అందులో పిరమిడ్ వ్యాలీ గురించి వీడియో వేసి అంత ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. తర్వాత పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనూ ఇంకా పైన స్టెయిర్ కేస్, స్క్విరల్ స్టెయిర్ కేస్లో పైకి వెళ్ళి మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్. సో అక్కడ గంటన్నర మెడిటేషన్ చేసుకుని వాళ్ళు ఇప్పటికీ ఈరోజు కూడా ఉచితంగానే ఎంతమంది సందర్శిస్తే అంతమందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు అక్కడ. సో అక్కడే భోజనాలు చేసుకుని ఆ పిరమిడ్ వ్యాలీ మొత్తం ఆ సరౌండింగ్స్ అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ బస్సులో మా యశ్వాసకి తిరిగి వచ్చేవాళ్ళం. సో అలా నేను వైఐసి బ్యాచ్లు కనీసం 10-15 బ్యాచ్లు తీసుకెళ్ళాను నేను అక్కడికి, పిరమిడ్ వ్యాలీకి. అలాగే పిరమిడ్ వ్యాలీతో మాకు చాలా అనుబంధమైన సంబంధం ఉంది. పత్రిజీ గారు కూడా ఒకసారి మా యశ్వాసకు వచ్చి ఆయన మధురమైన వేణుగానం ద్వారా, అంటే మెడిటేషన్, ఓ రోజు పొద్దున్నే 8 o'clock మా గురూజీ స్పీచ్ తర్వాత 1 hour ఆయన ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఆయన ఫ్లూట్ తోటి మెడిటేషన్ చేయించారు. అది ఈ రోజుకి నాకు గుర్తు పత్రిజీ గారిది. సో ఇవన్నీ పూర్వ స్మృతులు, అంటే జ్ఞాపకాలుగా పిరమిడ్ దాలి గురించి మేము ఈవెన్ స్టూడియోలో చెప్తున్నా. ఎక్కువ భాగం మా స్టూడెంట్స్ని అందరినీ పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్ళిన అనుభవం నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే నేనే ఎక్కువ వాళ్ళందరినీ తీసుకెళ్ళేవాడిని, పిరమిడ్ వ్యాలీని ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని తీసుకెళ్ళాను. ఎందుకంటే మెడిటేషన్ సెంటర్ మంచిది, పిరమిడ్లో ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉంటుందని ఒక నమ్మకం. సో ఆ నమ్మకంతో అందరినీ చేసి అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. థ్యాంక్ యూ స్వామీజీ. మీరు మీ యొక్క యశ్వాస విషయాలే కాకుండా మీకు పిరమిడ్తో ఉన్న అనుబంధం, యశ్వాసలో ఉన్న పంచకోశ సాధన మెయిన్ కాన్సెప్ట్ని ఈరోజు వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీతో ఈ యొక్క సజ్జన సాంఘిక చేసినందుకు కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. నాకే కాదు, మీ ద్వారా నేను అందరికీ పరిచయం యశ్వాస అందరికీ తెలుస్తుంది దానికి. కానీ ముందు రవి గారికి, ఈ పిఎంసికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రాంతాలలోని అవధూతలు, ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వివరాలను 9030020559 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా పిఎంసి టీం మీ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత విశిష్టతను, వారి సందేశాలను యావత్ ప్రపంచానికి తెలిసేలా చక్కటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ మహా ఆధ్యాత్మిక యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని మా మనవి. మరిన్ని వివరాలకు 9030020559 నెంబర్కు కాల్ చేయగలరు.